ఇదేంటో నాకైతే తెలుసు, మరి మీకు తెలుసా? అలాగే ఇది కూడా చూడండి, ఇదేంటో తెలుసా? ఎందుకక్క మాకు ఈ కొలెక్షన్లు అనుకుంటున్నారా? మా పాపకి ఓరల్ ఫీడ్ స్టార్ట్ చేసామండి. అది ఏంటి అంటే అది ఫీడర్ అది బాటిల్, అది మాకు తెలుసులేండి అంటారా? ఇక చూడండి, తనకి మీకన్నా ఎక్కువ బాగా తెలుసు. ఎలా రియాక్ట్ అవుతుందంటే కంపల్సరీగా నాకు తినడానికి పెట్టారు అనే తన ఎగ్జైట్మెంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. తనకి ఓరల్ ఫీడ్ స్టార్ట్ చేస్తున్నాం అనేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తన ఓరల్ ఫీడ్కి 1 month నుంచి చాలా యాక్టివ్గా ఉంది, కానీ మేమే 6 months కంప్లీట్ అవ్వాలనేసి ఇంకా డిలే చేస్తూ ఈ రోజుతో 6 కంప్లీట్ అయ్యి 7 స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ వాటర్ స్టార్ట్ చేసాము. తన ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇలాంటి టేస్ట్ నేను ఎక్కడ చూడలేదు, నాకు తెలిసింది కేవలం ఒకే టేస్ట్ అన్న ఫీలింగ్లో ఉంది. సో పిల్లలకి అదే కదండి, ఓన్లీ మిల్క్ ఫీడ్ మాత్రమే ఇస్తాను, అది కూడా బాటిల్ ఫీడ్ అయితే కాదు. సో ఫస్ట్ టైం ఇది ఇవ్వడం వల్ల తను కూడా చాలా కన్ఫ్యూజన్తో ఉంది. కానీ ఎలాగైతే ఏమి లాస్ట్కి తనకు అది ఇంట్రెస్ట్ నచ్చింది, తాగుతుంది. వాటర్ స్టార్ట్ చేసాము, ప్లస్ స్టార్ట్ చేసిన ఫుడ్ అయితే క్యారెట్ ప్యూరీ అనమాట. ఫస్ట్ డే ఓన్లీ 1 time మాత్రం ఇచ్చాను. ఒకవేళ ఏమన్నా మోషన్స్ అలా అవుతాయేమో అనేసి భయపడేసి స్టార్ట్ చేశాను. తర్వాత డైలీ పెంచుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు 1 week అబో అవుతుంది తనకి స్టార్ట్ చేసేసి. ఇప్పుడు పర్ డేకి 2 ఇస్తున్నాను. ప్యూరీ, రాగి, బీట్రూట్, ఎక్కువ నేను వెజిటేబుల్సే ట్రై చేస్తున్నాను. మీకు ఎలాంటి ఫుడ్ ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది ఎందుకు నేను కామెంట్, మా ఫస్ట్ పాపకి ట్రై చేశాను. సో అమ్మాయికి ఎలాంటివి ఏం ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు. నేను మా పాప కోసం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను, చాలా హెల్తీగా ఉండాలి అనేసి. తన ఇంట్రెస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. కానీ ఏమైందంటే ఆ వాటర్ తాగడం వల్ల తనకి ఫస్ట్ టైం కదా, సో ఒక 2 days కొద్దిగా జలుబు చేసి కొద్దిగా ఇబ్బంది పడింది. కానీ ఆల్రైట్ ఎలాంటి మెడిసిన్ కాకుండా తనకి డిహైడ్రేషన్ అవ్వకుండా రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉన్నాం కాబట్టి త్వరగా సెట్ అయిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు ఆ అమ్మాయి తీసుకునే ఫుడ్ అయితేనా మనం ఒకలా ఇస్తున్నామని తను ఇంకోలా రిసీవ్ చేసుకుంటుంది.